హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు కదా. బయట నుంచి తెచ్చిపెట్టేదానికన్నా ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది కదా. ఈరోజైతే ఇంట్లో గజ్జికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేయాలి. కొబ్బరి తురుము చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి నువ్వులు వేసుకొని బాగా ఎర్రగా వచ్చేటట్లుగా వేపుకోవాలి. తర్వాత వేపుకున్న వాటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో పలుకులు కూడా తీసుకొని బాగా ఎర్రగా వచ్చేటట్లుగా వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఉప్మా నొక్క కూడా వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి. చూసారు కదా వీడియోలో ఎలా వేపుకోవాలి అనేది. బాగా ఎర్రగా వచ్చేటట్లుగా వేపుకోవాలి. బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇందాక మిక్సీ పట్టిన కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఎర్రగా బాగా వేపుకొని ఎర్రగా వచ్చేటట్లుగా చేసి తర్వాత అది కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండి తీసుకొని అందులో కొంచెం నెయ్యి కొంచెం ఉప్పు వేసుకొని ఆ రెండు మిక్స్ అయ్యేటట్లుగా కొంచెం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ తీసుకొని పూరీ పిండిలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందే వీడియోలో చూపించిన విధంగా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందాక వేపు పెట్టుకున్న పలుకులు తొక్కలు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత నువ్వులు కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత బెల్లాన్ని తురుముకోవాలి. తురుముకున్న బెల్లంలో మనం ఇప్పుడు మిక్సీ పట్టిన పౌడర్ని వేసుకోవాలి. ఆ పౌడర్తో పాటు వేపుకున్న కొబ్బరి తురుము ఉప్మా నొక్క కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఆ ముద్దల్ని చిన్న పూరీలుగా చేసుకోవాలి. తర్వాత బయట దొరుకుతున్న గజ్జికాయల షేపింగ్ తీసుకోవాలి. ఆ షేపింగ్లో తర్వాత చిన్న పూరీలుగా చేసుకున్న తర్వాత ఆ పూరీల్ని ఆ షేప్లో పెట్టి మనం ఇందాక కలుపుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసుకోవాలి. మధ్యలో వేసుకున్న తర్వాత మొత్తం అది మూసేయాలి. మూసేసి సైడ్ భాగాలు ఉన్న వాటిని సైడ్ని గట్టిగా ప్రెస్ చేసి సైడ్లో ఉన్న దాంట్లో మొత్తం తీసేయాలి. తీసిన తర్వాత అది ఓపెన్ చేయగానే మనకి షేప్ వచ్చేస్తుంది. షేప్ తీసుకొని పక్కన పెట్టుకోవడమే. వీడియోలో చూపించిన విధంగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒకటి తీసుకొని అందులో వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా కొంచెం వేగిన తర్వాత కలుపుకోవాలి. అటు ఇటు బాగా ఎర్రగా వచ్చేటట్లుగా కలుపుకోవాలి. నెమ్మదిగా అటు ఇటు తిప్పుకోవాలి. నూనె అది తుల్లుతుంది కదా, అందుకు అటు ఇటు నెమ్మదిగా తిప్పుకొని ఎర్రగా వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఎర్రగా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే. చూసారు కదా ఎర్రగా వచ్చేసాయి కదా, పక్కన తీసుకొని అంతే, మన వేడి గజ్జికాయలు రెడీ. ఇలా ఇంట్లో చేసి పిల్లలకు పెట్టండి, చాలా నచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్. ఎలా చేశారో నాతో షేర్ చేసుకోండి.